దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మీ అందరికీ ప్రభు నామములో శుభాకాంక్షలు పలుకుతూ ఈ 18వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి 3 పట్టణాలను ఆధారంగా చేసుకొని 3 మాటలలో 3 ముఖ్యమైనటువంటి ఉద్దేశాలను, 3 ముఖ్యమైనటువంటి సందేశాలను ప్రభు మన ముందు ఉంచుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటిగా ఏ బ్యాడ్ రియాక్షన్ ఆఫ్ ద ఇజ్రాయలైట్స్, ఇజ్రాయేలీయుల తప్పటడుగు మనం ధ్యానిస్తాం. రెండవదిగా గాడ్ ప్రొవైడ్స్ ఆల్ అవర్ నీడ్స్, దేవుడు మనందరి అవసరములను తీర్చే దేవుడు, మనకు కావలసినవి సమకూర్చే దేవుడు. దేవుని యందు ప్రియులారా, మూడవదిగా స్ట్రైవ్ ఫర్ ద ఇటర్నల్ ఫుడ్, అశాశ్వతమైన భోజనము కొరకు కాకుండా శాశ్వతమైన భోజనము కొరకు శ్రమించండి అని ప్రభు తెలియచేయడం మనం ఈ రోజున ధ్యానించబోతున్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిది ఏ బ్యాడ్ రియాక్షన్ ఆఫ్ ఇజ్రాయలైట్స్, ఇజ్రాయేలీల తప్పటడుగు ఏంటో ఒకసారి మనం ధ్యానం చేద్దాం. నేటి మొదటి పట్టణం అందరూ తీయండి. నిర్గమకాండము 16వ అధ్యాయము 2వ వచనము నుండి ఒకసారి మనం చదువుకుందాం. దేవుని యందు ప్రియులారా, నిర్గమకాండము 16వ అధ్యాయము 2వ వచనము. ఆ అడవిలో ఇజ్రాయేలీల సమాజము అంతయు ఏం చేశారంట? మోషే అహరోనుల మీద నేరము మోప మొదలుడెను. ఈ మోషే, ఈ అహరోను వీరందరినీ కూడా దేవుని వైపు నడిపించే మనుషులు, వీరిని వాగ్దాత భూమికి నడిపించుకొని వెళ్తున్నటువంటి దైవ సేవకులు. అయితే వాళ్ళ మీద నేరము మోపుతున్నారండి. దేవుని యందు ప్రియులారా, ఇజ్రాయేలీలు వారితో మేము ఐగుప్తు దేశమున యావే చేతిలో చచ్చినా బాగుగా ఉండేదే, అచ్చట మాంసాభాండముల దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకొని కడుపారా భుజించితిమి, ఈ ఎడారిలో మేమందరము ఆకలిచే మలమల మార్చి చంపుటకు కాబోలు మీరిద్దరూ మమ్మలను అక్కడ నుండి ఎక్కడికి తోడుకొని వచ్చితిరి. దేవుని యందు ప్రియులారా, వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? ఐగుప్తులో ఇజ్రాయేలు పరిస్థితి ఏంటి? బానిస బ్రతుకు, భయంకరమైన బానిస బ్రతుకు. గొడ్ల కన్నా పశువుల కన్నా హీనంగా వీళ్ళని చూచేవాళ్ళు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? అదే బాగుంది మాకు అంటున్నారు. బహుశా ప్రభు ఎంత బాధపడ్డారో. దేవుని యందు ప్రియుల, ఇక్కడ మన యొక్క ధ్యానాంశం ఏంటంటే, వారు ఆకలిచే మలమల మార్చివేయబడ్డారట. ఆకలి బాధకు వారు గురయ్యారు. దేవుని యందు ప్రియులారా, వారు ఆకలికి గురయ్యారు. ఒకటి. నెంబర్ 2, నిర్గమకాండము 15వ అధ్యాయం దానికి ముందే 22వ వచనం చూసినట్లయితే, మోషే రెల్లు సముద్రము కడనున్న విడిది నుండి, ఓకేనా, నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనం నుంచి ఇజ్రాయిల్ ముందుకు నడిపించిన వారు షూరు అరణ్యమునకు వెళ్ళిరి. ఆ అడవిలో ఇజ్రాయిల్కు 3 రోజులకు పాటు త్రాగుటకు ఏం దొరకలేదంట? ఏం దొరకలేదు? అక్కడ ఏం చదివాం? 16వ అధ్యాయంలో ఆకలితో మలమల మాడారు. ఇక్కడ 15వ అధ్యాయంలో త్రాగుటకు వారికి నీరు దొరకలేదు. దేవుని యందు ప్రియులారా, ఓకే. కానీ వారి యొక్క స్పందన ఎలాగుంది? వాట్ ఈజ్ దేర్ రియాక్షన్ వెన్ దే ఆర్ ఇన్ నీడ్? వారి కష్టంలో ఉన్నప్పుడు, వారు బాధలో ఉన్నప్పుడు, వారు ఆకలికి గురైనప్పుడు, వారు దాహముతో అలమటించేటప్పుడు, హౌ ఆర్ దే సపోజ్ టు రియాక్ట్ అండ్ హౌ డిడ్ దే రియాక్ట్? ఏ విధముగా వాళ్ళు స్పందించాలి, ఏ విధముగా వారు స్పందించారు? వారు ప్రభు అనేక అద్భుతాలు చేశాడు కదా. ఐగుప్తులో 10 అరిష్టాల నుండి వారిని కాపాడారండి. ఎలాగంటే నీరంతా కూడా ఎర్రగా రక్తంలాగా అయిపోయింది. ఎవరికి? ఐగుప్తు ప్రజలకు. కానీ ఇజ్రాయేల్ ప్రజలకు నీరులాగే ఉంది. ఎంత అద్భుతం! లోకమంతా చీకటి అయిపోయింది. ఐగుప్తీయులకు, ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రం వెలుగు ఉన్నది. అంత కప్పలు పడ్డాయి, ఇజ్రాయేలీల మీద కప్పలు పడలేదు. అంత మిడతలు తినేసాయి, మిడతలు వచ్చి పడ్డాయి, వీళ్ళ మీద మిడతలు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. వాళ్ళపైన వడగండ్ల వర్షం పడింది, వీళ్ళపైన అటువంటి వడగండ్లు వర్షము పడనే లేదు. వాళ్ళ యొక్క తొలి సంతానం చంపివేయబడింది, వీళ్ళ తొలి సంతానం చావలేదు. ఎన్ని అద్భుతాలు!
ఇక వెనకాతల ఐగుప్తు సైన్యం ఉన్నది, ముందున ఎర్ర సముద్రం ఉంటే మోషే ద్వారా దేవుడు అత్యంత గొప్ప అద్భుతం ఏంటది? ఎర్ర సముద్రము 2 పాయలుగా విడిపోయింది. ఆ నీరు గోడలాగా నిల్చుందంట. దేవుని యందు ప్రియులారా, ఆ యొక్క సముద్రం మధ్య గుండా ఇజ్రాయేలు ప్రజలు నడుచుకొని వెళ్ళారు. వారు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఐగుప్తీయులు కూడా వెనకాతలు వస్తే మళ్ళా సముద్రం వాళ్ళని ముంచేసింది. అందరూ ఐగుప్తు రాజులు, లేదంటే రౌతులు, గుర్రాలు, రథాలు నదిలో సముద్రంలో కొట్టుకుపోయాయి. ఇన్ని అద్భుతాలు చూసిన ప్రజల యొక్క స్పందన ఏమవ్వాలి? ఆకలి వేసింది కదా, నా దేవుడు ఆకలి తీర్చడా అనాలా లేదా? దాహం వేస్తుంది కదా, నా ప్రభుని దాహం తీర్చమని అడుగుతాను అనాలా లేదా? అలాగనలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని యందు ప్రియులారా, 15వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తున్నాం, ఇశ్రాయేలీయులు మోషేను చూచి గొనిగిరి. ఏంటట? గిల్లిరి కాదు, గొనిగిరి. ఓకే, గొనుగుడులో స్పెషలిస్టులు ఎవరు? మేమే. మీరే చెప్పించుకుంటున్నారు. గొనుగుడులో స్పెషలిస్టులు మరి మీకు ఎవరో సాటిలేరు. దేవుని యందు ప్రియులారు, వారు దేవుని మీద, మోషే మీద గొనిగిరి కదా. 16వ అధ్యాయము 7వ వచనం చూడండి. దేవుని యందు ప్రియులారా, ఉదయమున యావే మహిమను చూతురు, మీరు యావే నెత్తిన చుట్టిన నేరములన్నీయు ఆయన విన్నాడు, మీరు మా మీద గొనుగుటకు మేమెంత వారము. కిందన 8వ వచనం చివరిలో లాస్ట్ నుంచి 2వ లైను, మీరు మా మీద కాక ఆయన మీదనే గొనుగుచున్నారు, మేము ఏ పార్టీ వారము. 8వ అధ్యాయం చివరి మాట, మీరు మా మీద కాక ఆయన మీదనే గొనుగుచున్నారు, మేము ఏ పార్టీ వారము అంటూ దేవుని యందు ప్రియులారా మోషే అహరోనులు పలికారు. మరి అక్కడ జరిగిన సంగతి ఇది. వారు ఆకలికి గురయ్యారు, వారు దప్పిక గురయ్యారు. వారి స్పందన ఏ బ్యాడ్ మూవ్, ఏ తప్పటడుగు, పప్పులో కాలేశారు. మన మాటలో చెప్పుకోవాలనుకుంటే మనందరి జీవితాలలో దేవుని యందు ప్రియులారా ఆకలికి గురి అవుతాం, దాహానికి గురవుతాం, రోగాల పాలిట మనం దొరికిపోతాం, ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుంటాం, అవమానాలను ఎదుర్కొంటాం, ఒంటరితనమును అనుభవిస్తాం, జీవితం తలక్రిందులు అయిపోయింది అనుకుంటాం, జీవితంలో ఫెయిల్ అవుతుంటాం, ఉద్యోగంలో విఫలమవుతుంటాం, పరీక్షలలో ఫెయిల్ అవుతుంటాం. ఒక భర్తగా నువ్వు ఫెయిల్ అవ్వచ్చు, ఒక భార్యగా నువ్వు ఫెయిల్ అయి ఉండొచ్చు, ఒక తండ్రిగా నీ జీవితంలో నువ్వు ఫెయిల్ అయి ఉండొచ్చు, ఒక తల్లిగా నీ జీవితంలో ఫెయిల్ అయి ఉండొచ్చు, ఒక బిడ్డగా నువ్వు ఫెయిల్ అయి ఉండొచ్చు. బట్ వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ ఈజ్ వాట్ రియల్లీ మ్యాటర్స్. అలా విఫలమైనప్పుడు, ఆకలికి గురైనప్పుడు నువ్వు ఏ విధంగా స్పందిస్తున్నావు? నువ్వు దప్పిక గురైనప్పుడు ఏ విధముగా నువ్వు రియాక్ట్ అవుతున్నావు? నువ్వు విమర్శలకు గురైనప్పుడు, నువ్వు ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నప్పుడు, అవమానాలను ఎదుర్కొంటున్నప్పుడు, నీ జీవితం తలక్రిందులు అయిపోతుందని అనుకుంటున్నప్పుడు, ఒక తల్లిగా, తండ్రిగా, భార్యగా, భర్తగా, బిడ్డగా నువ్వు విఫలమవుతున్నప్పుడు వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? దేవుని యందు ప్రియులారా కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఆకలికి గురైనోడు 2 విధాలుగా స్పందిస్తాడు. ఒకటి, అయితే వాడు దొంగతనం చేసి కడుపు నింపుకుంటాడు. అవునా? అయితే వాడు దొంగతనం చేసి కడుపు నింపుకుంటాడు. లేదన్నట్లయితే దేవుని మీద, చుట్టుపక్కల మీద, చుట్టాలను, బంధువుల మీద ఆధారపడతాడు. అది బ్యాడ్ రియాక్షన్, ఇది గుడ్ రియాక్షన్. ఇది తప్పటి అడుగు దొంగతనం చేయడం, మంచి ముందడుగు దేవుని మీద పరుల సహాయం కోరుకోవడం. రోగాల పాలైనప్పుడు 2 ways ఆఫ్ రియాక్షన్. అయితే ట్రీట్మెంట్ కోసం మనం వెళ్తాం, గుడ్ మూవ్. లేదంటే ఊరేసుకొని చచ్చిపోతాం, నాకు నా జబ్బుకి మందు లేదు అని, బ్యాడ్ మూవ్. ఫెయిల్ అయినోడు మళ్ళీ రాస్తాను, ఓకే, జూన్ పోతే ఆగస్టు, ఆగస్టు పోతే నవంబరు, మళ్ళీ మార్చి, ఏప్రిల్, మళ్ళీ ప్రయత్నిస్తాను, ఏ గుడ్ మూవ్. దేవుని యందు ప్రియులారా, లేదంటే పట్టాల కింద తలబెడతాను, బిల్డింగ్ నుంచి దూకుతాను, ఏ రాంగ్ స్టెప్. బాధపడేవాడు మౌనంగా ఉండిపోతాడు. కొంతమంది బాధపడే వాళ్ళు తిరగబడతారు, బండ బూతులు, పచ్చి బూతులు తిడతారు, బ్యాడ్ మూవ్. కష్టపడిన వాడు కొంతమంది సైలెంట్ కిల్లర్స్, కొంతమంది వాయిలెంట్ కిల్లర్స్. అనా? సైలెంట్ కిల్లర్స్, వాయిలెంట్ కిల్లర్స్. సైలెంట్ కిల్లర్ తప్పే, వాయిలెంట్ కిల్లర్ తప్పే. పగ, కోపం నీలో ఉన్నప్పుడు అయితే నువ్వు క్షమిస్తావు, లేదంటే ఆడిని హత్య చేస్తావు, పగ తీర్చుకోవాలని చూస్తావు.
ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆకలి సమయంలో దేవుని మీద ఆధారపడవచ్చు, లేదా దేవుని మీద తిరగబడవచ్చు. వాళ్ళు ఏం చేశారు చెప్పండి, అందరూ చెప్పండి, ఏం చేశారు? దేవుని ఏం చేశారు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు? ఒరే ఇక్కడ ఉన్నారా మీరు అందరూ, వింటున్నారా? వాళ్ళు దేవుని మీద తిరగబడ్డారు. దేవుని మీద ఆధారపడాల్సినటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని మీద తిరగబడ్డారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ బ్యాడ్ రియాక్షన్, ఏ బ్యాడ్ మూవ్. అందుకే వాక్యంలో మనం చూసాం 16వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలోను, మీరు మా మీద కాక ఆయన మీదనే మీరు గొనుగుచున్నారు. మీరు మా మీద నేరం మోపడం మేమెంత మాత్రం, అసలు మాకు మీకు సంబంధం ఏంటి? ఆయన పంపిస్తే వచ్చాం, ఆయన నడిపించమంటే నడిపిస్తున్నాం. ఇప్పుడు నువ్వు మా మీద గొనుక్కుంటే మా మీద కాదు, మమ్మ పంపిన వాని మీద మీరు గొనుక్కుంటున్నారు. మేము వినకపోవచ్చు, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నావో, ఏ ఇంట్లోకి వెళ్ళి ఏమేమి మాట్లాడు మేము వినకపోవచ్చు, కానీ ఆయన మీ గొనుగుడు సొనుగుడు వింటున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దట్ ఈస్ ఎ బ్యాడ్ మూవ్. అది చాలా తప్పుటి అడుగుగా ప్రభు ఈ రోజున మనకు నేర్పిస్తున్నారు. మరొక సందర్భంలో దేవుని యందు ప్రియులారా, సంఖ్యాకాండం చూడండి 21వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలలో అక్కడ సంఘటన, కంచు సర్పము సంఘటన దగ్గర ఏమనున్నదో చూడండి. ఇశ్రాయేలీలు హోరు పర్వతం దగ్గరికి నుండి ఎదోము మండలం చుట్టి రెల్లు సముద్రం త్రోవ వెంట పయనమై వెళ్ళారు. తర్వాత ఆ ప్రయాణమున ప్రజలు సహనాన్ని కోల్పోయి మోషే మీద దేవుని మీద తిరగబడ్డారు. 5వ వచనం, నీవు మమ్మ ఐగుప్తుని తరలించుకొని రాలేలా, ఈ ఎడారిలో చంపుడికే కదా, ఇక్కడ అన్నపానీయములు లేక లభించడం లేదు. ఈ పాడుకూడు మన్నా దేవుడు పరలోకము నుండి 40 సంవత్సరాలు అద్భుత రీతిలో ప్రతిరోజు మన్నాను కురిపిస్తుంటే వాళ్ళు పలికిన మాట ఏంటమ్మా? ఏమన్నారు? గట్టిగా ఏమన్నారు? దేవుడు ఇచ్చినటువంటి కృపను, దేవుడు పెడుతున్నటువంటి భోజనాన్ని పాడుకూడు అన్నారు. పాపిష్టి నోర్లు, అంతేనా? మంచి నోర్లు అవేనా? పాపిష్టి నోర్లే పాడుకూడు అంటారా? దేవుని యందు ప్రియులారా, 6వ వచనం చూడండి, దానికి రియాక్షన్, దేవుని రియాక్షన్. అప్పుడు ప్రభువు విష సర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నా ప్రియమైనటువంటి ప్రజలారా, విచారణ సభ్యులారా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో, నీ జీవితంలో ఆకలికి గురవచ్చుగాక, దాహానికి గురవచ్చుగాక, రోగాల పాలు కావచ్చుగాక, ఆర్థిక సమస్యలతో నలిగిపోవచ్చుగాక, ఒంటరితనము అవమానము భరించవచ్చుగాక, నువ్వు అనుకున్నది జరగకపోవచ్చుగాక. బట్ బీ కేర్ఫుల్ హౌ యు రియాక్ట్. ఏ విధముగా నువ్వు స్పందిస్తున్నావో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. తొందరపడి రాంగ్ స్టెప్ వేయొద్దు. ఆ ఇశ్రాయేలు ప్రజలు తొందరపడి, ప్రభువా అనేక అద్భుతాల ద్వారా మమ్మ కాపాడావు, మాకు అద్భుతము చేసి మా ఆకలిని తీర్చయ్యా అని ప్రార్థించాల్సిందికి బదులుగా వాళ్ళు దేవుని మీద తిరగబడ్డారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాలలో నీ కష్ట సమయంలో ప్రభుని మీద ఆధారపడాలి, ప్రభుని విశ్వసించాలి, ప్రభుని ప్రాధేయపడాలి. ప్రభువా నాకు దారి చూపని అడగాల్సిందికి బదులుగా దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్నావేమో. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనము దేవుని మీద తిరుగుబాటు చేసడంలో మనది 50% అయితే మన చుట్టూ ఉన్న వాళ్ళది ఒక 50% ఉంటుందండోయ్. ఎస్, ఒక మంచి ఉదాహరణ, పాత రోజుల్లో రైలు బండి, ఓకే, కూచుకుచుకు వెళ్ళే రైలు బండి, పాత రోజు, ఇప్పుడైతే కరెంట్ స్విచ్ అయితే వెళ్ళిపోతున్నాయి బళ్ళు, రైలు బండ్లు. ఒకప్పుడు రైలు బండిని చూసినట్లయితే ఆ ఇంజిన్లో ఒక పెద్ద మంట సెగ ఉంటుంది కిందన, అవునా? పక్కనే బొగ్గుల కుప్ప ఉండేది పాత రోజుల్లో. ఈ యొక్క బండి నడిపేవాడు, రైలు బండి నడిపేవాడి దగ్గర 4-5 పనిమాలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద పార ఉంటుంది, బొగ్గులు తీసి ఏం చేయాలా, మంటల మీద పొయ్యాలి. బొగ్గులు తీయడం పొయ్యడం, తీయడం పొయ్యడం, ఏమవుతుంది, ఇంకా 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 అగ్ని, గనగనలాడే అగ్ని మండుతూ బండిని ఇంకా 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 ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతాడు. వీడు పోతూ ఉంటాడు, అది వెళ్తూ ఉంటుంది, వీడు పోతూ ఉంటాడు, అది వెళ్తూ ఉంటుంది. మన జీవితాల్లో కూడా ఇటువంటి బొగ్గుల రైలు బండిలాగా ఉన్నావా? నీ చెవి దగ్గర ఎవడో మంట పెడతా 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 ఉంటాడు, నువ్వు ఓ ఓ ఓ ఓ రెచ్చిపోతూ ఉంటావు. నీ చెవిలో, నీ జీవితంలో, నీ గుండెల్లో ఆ నిప్పులు పోసేవాడు ఎవడో చూసుకో. ఎస్, నేనేం అబద్ధం ఆడుతున్నానా? ఈ లోకంలో జరగలేదని చెప్తున్నానా?
మన జీవితంలో మనం తప్పు చేయడానికి మన తప్పు 50% అయితే నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అత్తకి కోడలికి మధ్య గొడవ రావడానికి ఎవరు కారణం? ఈ అత్తగారి కూతురు. చాలాసార్లు అవునా కదా, ఈరకత్తేది అంటారు కదా, చూడమ్మా అలా చేసింది, చూడమ్మా ఇలా చేసింది. మీ అత్తగారు మంచి ఆవిడే, కోడల్ని ప్రేమించాలని చూస్తూ ఉంటారు. ఈవిడ వచ్చిందనుకో చుట్టాలని, అదే అత్తగారింటి గారి నుంచి అమ్మ దగ్గరికి అలాగన్నది ఇలాగన్నది లేనిపోని వెక్కించేసరికి ఈ అత్తగారు అప్పటి వరకు ప్రేమగా చూసే కోడల మీద బొసబొసలాడేస్తుంటుంది, రొసరొసలాడేస్తుంటుంది. అవునా కదా? మన జీవితాల్లో కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఎవరైనా ఇలా బొగ్గు పోస్తున్నారా, ఆజ్యం పోస్తున్నారా? ప్రియమైన సహోదరి సహోదరులారా, వారి మూలాన నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావా? సో బీ కూల్, బీ కామ్, స్లో డౌన్, లిసన్ టు యువర్ హార్ట్. ఎవరి మాట వినొద్దు, ప్రశాంతతను కోరుకో, నీ హృదయంలోకి తొంగి చూచుకో. నీ మనస్సు మాట్లాడుతుంది, నీ హృదయం మాట్లాడుతుంది, నీ మనస్సాక్షి కరెక్ట్ సమాధానం చెబుతుంది. దేవుని యందు ప్రియులారా, అంతేగాని ఈ ఇజ్రాయేలు ప్రజల వలె దేవునికి వ్యతిరేకంగా తప్పటడుగు వేయొద్దు. తప్పటడుగు వేసిన ప్రతిదానికి కూడా పర్యావసానం అనుభవించాలి. మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేసిన ప్రజలు పాము కాట్లు గురయ్యారు. ఇంకో విషయం తెలుసా? 40 సంవత్సరాలు తిరిగారు. జస్ట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 30 days జర్నీ. 30 రోజుల్లో వెళ్ళిపోవలసిన ప్రయాణం 40 సంవత్సరాలు ఎందుకు పట్టిందో తెలుసా? వాళ్ళందరూ చావాలి, వాళ్ళ పిల్లలే అడుగు పెట్టారు, వాళ్ళెవ్వరూ అడుగు పెట్టలే. యెహోషువ, కాలేబ్ అని 2 వ్యక్తులు తప్ప మోషే కూడా అడుగు పెట్టలేకపోయాడు. వాగ్దాత భూమికి, ప్రామిస్డ్ ల్యాండ్ కానాను దేశంలో ఎవరు అడుగు పెట్టలేకపోయారు. ఎందుకంటే అందరూ శాపగ్రస్తులు అయిపోయారు, అందరూ దేవుని మీద తిరగబడ్డారు. దేవుని మీద తిరగబడిన ప్రతి ఒక్కరూ కూడా శిక్ష అనుభవించారు. నీ జీవితంలో ప్రియమైన బిడ్డలారా, సహోదరి సహోదరులారా, తప్పటడుగు వేయొద్దు. టేక్ యువర్ ఓన్ టైం వెన్ యూ టేక్ ఎ డిసిషన్. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించు, దేవుణ్ణి అడుగు, దేవుని మీద ఆధారపడు, దేవుడు దారి చూపిస్తాడు. అంతేగాని తప్పటి స్పందన, తప్పటడుగు వేసి దేవుని కోపానికి మనము గురి కాకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మొదటి ధ్యానాంశం. యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవ ధ్యానాంశం ఏంటది? ఇందాక చెప్పాను, గాడ్ ప్రొవైడ్స్ ఆల్ అవర్ నీడ్స్. దేవుడు సమకూర్చే దేవుడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గడిచిన ఆదివారం మనం చదువుకున్నట్లుగా వారు ఆకలితో ఉన్నారు, మీరే వారికి భోజనం సమకూర్చనని ప్రభు అంటే, అమ్మో అంత డబ్బులు మన దగ్గర లేవన్నారు. వాళ్ళని పంపియండి రా దేవుడా అన్నారు. లేదు, ఈ పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంటే తీసుకొని రమ్మన్నారు. ఆశీర్వదించారు, దేవునికి వందనాలు చెప్పారు, లైన్లో కూర్చోబెట్టమన్నారు, పంచండి అన్నారు. పంచడం మొదలు పెట్టారు. 5,000 మంది పురుషులు తిన్నారు. బహుశా మరొక 15,000 మంది పిల్లలు తిన్నుంటారు, ఆడవాళ్ళు తిన్నుంటారు. ఇంకా 12 గంపలకి మిగిలింది. దేవుడు సమకూర్చే దేవుడు, దేవుడు సమకూర్చే దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలు ఆకలి అంటే అద్భుత రీతిలో దేవుని మహిమను ప్రదర్శిస్తూ పరలోకము నుండి ప్రతిరోజు తెల్లవారుజామున ఒక పొడి లాంటిది పడేదంట. ఇదేంటి అన్నారు. ఇదేంటి అంటే మన్నా అని అర్థం. అది మన్నా. 40 సంవత్సరాలండి, ఒక్కరోజు కూడా తేడా లేకుండా, కేవలము అది 40 సంవత్సరాలు. సోమవారం నుండి శనివారం వరకు 6 రోజులే. వారానికి 7 రోజులైతే 6 రోజులు మాత్రమే కురిసేది. 7వ రోజు కురిసేది కాదు. ఆ రోజు వాళ్ళు పని చేయకూడదు, ఆ రోజు వాళ్ళు కలెక్ట్ చేసుకోకూడదు. ఆ ముందు రోజే 2 రోజులకు సరిపోయేంత కలెక్ట్ చేసుకోవాలి. ఉదయం పూట్ల మన్నా, సాయంత్రం పూట్ల పూరేడు పిట్టలు. ప్రతిరోజు పూరేడు పిట్టలను ప్రభు పంపించి వారి మాంసము తినాలన్న వాళ్ళ కోరికను కూడా ప్రభు తీర్చారు. సమకూర్చే దేవుడు. దాహమేస్తుంది అంటే కర్రతో బండ మీద కొట్టగా ఏమైంది? బండ రాతి నుండి నీరు ప్రవహించలేదా? ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు సమకూర్చే దేవుడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ లోక భోజనమే కాదు, శాశ్వత భోజనము, ఆత్మీయ భోజనము కూడా ఇవ్వాలి అన్నదే ప్రభుని కోరిక. దానికి చిహ్నమే ఈ మన్నా అద్భుతము. దేవుని యందు ప్రియులారా, ఏనాటి భత్యం ఆ యొక్క అద్భుతంలో కొన్ని చక్కటి వాక్యాలు చూడండి. దేవుని యందు ప్రియులారా, 16వ అధ్యాయము 4వ వచనం ఎవరైనా చదవండి.
అప్పుడు యావే మోషేతో, ఇదిగో ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురిపింతును ప్రతిదినము ఈ ప్రజలు బయటకు వెళ్ళి ఏనాటి బత్తెమును గుడారము నుంచి బయటికి వెళ్ళి ఏనాటి బత్తెమును ఆనాటికే సమకూర్చుకొనవలెను. వారు నా ధర్మములను చూడండి, ఇది చెప్పండి, ఏనాటి బత్యము ఆనాటికే. దేవుని యందు ప్రియులారా, అంటే ఎందుకు ఏనాటి బత్యము ఆనాటికే? ఎందుకని? దేవుని మీద ప్రతిరోజు వారు ఆధారపడాలి కనుక. నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ అవుతున్న కొలది దేవుని మీద బ్యాలెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. నీకు బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువ అవుతావునే నువ్వు దేవుని మీద బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది. నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉండాలా, దేవుని మీద బ్యాలెన్స్ ఎక్కువ ఉండాలా? ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. ధనము అన్నవాడి పేరు, దైవము అన్నవాడి పేరు. నువ్వు నిల్చోలేవు. అయితే ఇలాగ నువ్వు ఆధారపడాలా లేదా ఇలాగ ఆధారపడాలా? ఓకే, ఇది పొట్టిదైపోయింది అనుకో, చక్కగా యువతలోడి మీద ఆధారపడతావు. ఇది పొట్టిదైపోతే యువతలోడి మీద ఆధారపడతావు. ధనము మీద ఆధారపడ్డావో దైవము దూరం అయిపోతాడు. దైవము మీద ఆధారపడితే ధనంతో పని లేదు. ఏనాటి బత్యము ఆనాటికే వారు సమకూర్చుకోవలను అని ప్రభు ఇచ్చినటువంటి మాటకు అర్థం, ప్రతిరోజు నా ప్రజలు, నా బిడ్డలు నా మీద ఆధారపడాలి, నా సన్నిధికి రావాలి, నా నామములో ప్రార్థన చేయాలి, నా సలహా వారు కోరుకోవాలి, నా హస్తము నుండి వారు స్వీకరించాలి అన్నది దేవుని వాంఛ, కోరిక. దేవుని యందు ప్రియమైన నీకుండదా? నా పిల్లలు నాకు చెప్పినట్లు వినాలి, నా పిల్లవాడు నేను చెప్పినట్టు స్వీకరించాలి, నా పిల్లవాడు నా చేతుల మీదుగా వాడికి డబ్బులు ఇవ్వాలి. అవును కదా? మనందరి తల్లిదండ్రులుగా మనందరికీ ఉంటుంది కదా. నా పిల్లలు ప్రతిరోజు నా మీద ఆధారపడాలని కోరుకుంటాం. అది దేవుడు కూడా మనం ప్రతిరోజు ఆయనపై ఆధారపడాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 5వ వచనం చదవమ్మా. 6వ రోజు వారు రోజువారీ బత్తెము కంటే 2 అంతలు అధికముగా తెచ్చుకొని, డబల్ డోస్, 2 అంచుల, ఒక 6 మీల్స్ అనుకో, 12 మీల్స్ తెచ్చుకోవచ్చు. ఇంట్లో 4 ఉంటే 8 మీల్స్ 2 రోజులకి వాళ్ళు తెచ్చుకో 2 అంతలు అధికముగా తెచ్చుకొని భోజనమును సిద్ధము చేసుకోవలెను. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా నాపై ప్రతిరోజు ఆధారపడండి అంటూ ప్రభు కోరుకున్నారు. 17వ వచనం చదవమ్మా. అందులోనే 17వ వచనం, ఇశ్రాయేలీయులు మోషే చెప్పినట్లే చేసి. పెద్ద అబద్ధం అండి. హలో, ఇది పెద్ద అబద్ధం. ఎక్కడైనా ప్రజలు గురువులు చెప్పినట్లు చేస్తారా? వీళ్ళు చేశారని చూద్దాం. చూడండి, బాగా జాగ్రత్తగా ఆలకించండి. మోసే చెప్పి కానీ వారిలో కొందరు ఎప్పుడూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. కొందరు ఏం చేశారు? కొందరు వారిలో కొందరు ఎక్కువగా మరికొందరు తక్కువగా ప్రోగు చేసుకొని మరి ఒకడు ఎక్కువ లాగేసుకున్నాడు అనుకో, మరొకటి తక్కువ అయిపోద్దిగా. ఒక బిందెలు పట్టుకెళ్ళి అసలు 2 బిందెలు పట్టుకెళ్ళిపోయాడు. ఈ పక్కనోడికి ఏమవుతుంది? 1/2 బిందే వస్తుంది. అవునా? 2 పాత్రలతో పట్టుకెళ్ళిపోతే వీడికి సగం పాత్రే వస్తుంది, ఎందుకంటే దోచేశాడు కనుక. కొందరు ఎక్కువగా సమకూర్చుకున్నారు, కొందరు తక్కువగా సమకూర్చుకున్నారు. 18వ వచనం వినండి. తాము ప్రోగు చేసుకున్న వానిని వారు మానికతో కొలిచినప్పుడు. విచిత్రం ఏంటంటే, అద్భుతం ఏంటంటే, చూడండి, ఎక్కువగా తీసుకెళ్లిన వాడు వెళ్ళి మానికతో తూకముతో కొలిస్తే ఎక్కువగా సమకూర్చుకున్న వాడికి ఎక్కువగా సమకూర్చిన వానికి ఎక్కువగా మిగిలినది లేదు. వాడికి మిగిలిందేం లేదంట. ఆడికేం, అది అద్భుతం. అది వాడు ఎక్కువ తీసుకెళ్ళిపోయాడు. అక్కడ చూస్తే అది మామూలుగానే ఉంది. ఇక తర్వాత తక్కువ పోగు చేసుకున్న వారికి వీడు తక్కువే తీసుకుని వెళ్ళాడు కదా, ఈ రోజు మాకు సరిపోదేమో అనుకుని ఇంటికి వెళ్తే వాడికి తగ్గినది లేదు. ఎక్కువ సమకూర్చుకున్న వాడికి మిగిలినది లేదు, తక్కువ సమకూర్చుకున్న వాడికి తగ్గినది లేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు సమకూర్చే దేవుడు. ఎవడికి ఏమి కావాలో, ఎంత కావాలో సమకూర్చే దేవుడు అంట. ఆయన పైననే ఆధారపడమంటున్నాడు దేవుని యందు ప్రియులారా. ముఖ్యముగా 6వ రోజున 7వ రోజుకు కూడా సమకూర్చుకోండి. చాలా రోజుల్లో, ఈ రోజుల్లో దేవుని యందు ప్రియులారా, ప్రభుని మర్చిపోయే వారికి ఇది పెద్ద హెచ్చరిక. ప్రభుని నిర్లక్ష్యం చేసే వారికి ఇది గొప్ప హెచ్చరిక. ఆదివారం సైతం ఉద్యోగం అంటూ, వ్యాపారం అంటూ పరుగులు తీసేవారికి ఇది గొప్ప హెచ్చరిక. నువ్వు ఎన్ని ఆదివారాలు దేవాలయానికి రాకుండా, దేవుని నామాన్ని స్మరించకుండా నువ్వు పని చేసినా నీకు మిగిలేది ఏమీ ఉండద్దు. ఆదివారం కోసం, దైవారాధన కోసం ఒక్కరోజు ఉద్యోగం మానేస్తే, ఒక్కరోజు వ్యాపారం పక్కన పెడితే నీకు తరిగేది ఏమీ ఉండద్దు. తక్కువేది ఏమి ఉండదు, నీకు తరిగేది ఏమీ ఉండదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మనందరికీ హెచ్చరిక. గాడ్ ప్రొవైడ్స్. దేవుడు సమకూర్చే దేవుడు. ఆయన మీద ఆధారపడండి. ప్రతిరోజు దీవెన కొరకు ఆయన ఆధారపడండి.
నువ్వు ఎంత ఎక్కువ కష్టపడినా నీకు మిగిలేది ఏది ఉండదు. దేవుని మీద ఆధారపడడం వల్ల ఒకవేళ నువ్వు సరిగ్గా పని చేయకపోయినా నీకు తరిగేది ఉండదు. ఇది గొప్ప నిజం. ఒక అద్భుతం ద్వారా దీన్ని నిరూపిస్తాను దేవుని యందు ప్రియులారా. మదర్ తెరేసా, అవర్ ఫేవరెట్ సెయింట్, మనందరి గొప్ప పునీతురాలు అమ్మ జీవితంలో జరిగిన సంఘటన 2014-15లో మహారాణిపేట బోర్డింగ్లో నేను ఫాదర్గా డైరెక్టర్గా ఉన్నప్పుడు బోర్డింగ్ పిల్లల చేత ఈ అద్భుతాన్ని నాటికగా కూడా వేయించాను. ఏంటండి అంటే, మదర్ తెరేసా కలకత్తా నగరంలో ఆ యొక్క హోమ్లో ఉంటూ ఉన్నారు. ఆ ముందు రోజే ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. ఆ అమ్మగారు, స్టోర్ కీపర్ అమ్మగారు, పెద్ద అమ్మగారు, మదర్ తెరేసా అమ్మగారు చెప్పడం మర్చిపోతారు. ఆ రోజున యథావిధిగా ఉదయం టిఫిన్ అయిపోయిన తర్వాత 10 గంటలకి వంట వండిద్దామని తాళాలు పట్టుకుని వెళ్ళి స్టోర్ రూమ్ తెరిస్తే అన్నీ ఖాళీగా ఉన్నాయి. చూస్తే డబ్బులు ఏమీ లేవు. వెంటనే ఆ అమ్మగారు, స్టోర్ కీపర్ అమ్మగారు మదర్ తెరేసా అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ మనకు ఒక సమస్య వచ్చింది. ఏంటి అంటే, ఇంట్లో చూస్తే 400 మంది వృద్ధులు, శిశువులు, అనాథులు ఉన్నారు, దిక్కులేని వాళ్ళు ఉన్నారు. ఎక్కడ చూస్తే తినడానికి ఏమీ లేదు. ఏం చేయాలి? ఈరోజు మధ్యాహ్నం అందరూ ఆకలితో ఉండాల్సిందే అంటే మదర్ తెరేసా పనిలో ఉంటూ, అయితే నాకెందుకు చెప్తున్నావు అన్నారు. మరి మీకే కదమ్మా చెప్పాలి, నాకెందుకు చెప్పాలి? ఈ ఇంటి యజమాని ఎవరో ఆయనకు చెప్పుపో అన్నారట. ఈ ఇంటి యజమాని ఎవరమ్మా? మీరే కదా. నేను కాదు, అదిగో వాళ్ళు అక్కడ గది ఉందే, ఆ గదిలో ఆయన ఉన్నాడు, వెళ్ళి చెప్పు అన్నారట. అంటే దేవాలయం కాన్వెంట్లో చేపల్లోకి వెళ్ళి అక్కడ దివ్య మందసనాథుడు ఉంటాడు, ఆయనతో చెప్పు, ఈ ఇంటి యజమాని ఆయనే, నేను కదా పో అన్నారట. ఆవిడ వెళ్ళి, స్టోర్ కీపర్ వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారట. తర్వాత మదర్ తెరేసా అందరూ వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. కరెక్ట్గా వాళ్ళ భోజనం సమయం 12:30, 12:15 ఎంతకో ఒక ఎవరో బెల్ల కొట్టడం జరిగింది. వెళ్ళి తలుపులు తీస్తే ఒక పెద్ద వ్యాను లోపలికి వచ్చింది. ఏంటండి అని చూస్తే ఆ వ్యాన్ నిండగా భోజన పదార్థాలు, అనేక సరుకులు కూడా ఉన్నాయి. ఏంటండి అంటే, ఒక ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకున్నాం, పొలిటికల్ మీటింగ్ ఏదో, అది క్యాన్సిల్ అయిపోయింది సడన్గా. మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, భోజనాలు కూడా వండేసుకున్నాం, చాలా కాయగూరలన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. అది క్యాన్సిల్ అయిపోవడం వల్ల ఇది ఏం చేయాలో తెలియడం లేదు. ఇలా వెళ్ళిపోతుంటే మీ హౌస్ గుర్తుకొని కనిపించింది, మీకు పనికి వస్తుందేమో అని తెచ్చామమ్మా, దయచేసి దీన్ని తీసుకోండి అంటున్నారు. వెంటనే అటు ఎంతో ప్రేమతో వాటిని స్వీకరించారు మదర్ తెరేసా. మదర్ తెరేసా ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం బ్రతకలే. మన జీవితంలోనే, మన కాలం మొన్నే ఒక 20 సంవత్సరాల క్రితం మాత్రమే మరణించారు. 1998లో అనుకుంటా. మొన్ననే, మన కాలంలోనే, మన శతాబ్దంలోనే, మన ఈ కలకత్తాపురంలోనే, మన భారతదేశంలోనే ప్రభు ఆమె జీవితంలో ఇన్ని అద్భుతాలు చేయగా, నీ జీవితంలో, నా జీవితంలో ఆయనపై ఆధారపడగా ఆయన మన అవసరాలు తీర్చలేడా? మనకు సమకూర్చలేడా? ఆయనపై మనం ఆధారపడలేమా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆధారపడలేమా? చెప్పండి. ఆయన మనకు సమకూర్చలేడా? సమకూర్చగలరు. దేవుని యందు ప్రియులు కనుక నీ జీవితంలో ఉన్న ప్రతి అవసరం, ప్రతి కష్టంలోనూ ప్రభువుపై ఆధారపడండి, దేవుడు సమకూరుస్తాడు. యేసువందనం, యేసు స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది దేవుని యందు ప్రియులారా, స్ట్రైవ్ ఫర్ ది ఇటర్నల్ ఫుడ్. ఈనాటి సువిశేష పట్టణం తీసుకుందాం. సువిశేష పట్టణము యోహాను శుభవార్త 6వ అధ్యాయము 27వ వచనం. అందరం తర్వాత చెప్పండి. అశాశ్వతమైన కొంచెం గట్టిగా, అశాశ్వతమైన భోజనము కొరకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనముకై శ్రమింపుడు మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు, శాశ్వత భోజనము కొరకు శ్రమించండి, అశాశ్వత భోజనం కొరకు శ్రమించొద్దు. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, 5 రొట్టెలతో 2 చేపలతో 5,000 మందికి భోజనం పెట్టినటువంటి ప్రభుని వాళ్ళు చూచారు. ఆహా ఓహో అన్నారు. ఇతనిని రాజును చేద్దాం అనుకున్నారు. అలా రాజును చేస్తే హాయిగా 3 పూట్ల పని చేయకుండా కాలు చాపుకొని రొట్టెల మీద రొట్టెలు, చేపల మీద చేపలు తిందాం అనుకున్నారు. ఆయన రాజును చేద్దాం అనుకున్నారు. ప్రభు దాన్ని తిరస్కరించారు. ప్రభు కొండ మీదకి వెళ్ళిపోయారు. శిష్యులను పడవెక్కి వెళ్ళిపోమన్నారు. ప్రజలందరినీ వెళ్ళిపోమన్నారు. వెళ్ళి వెళ్ళరే, ఫ్రీకి అలవాటు పడి ఎందుకు వెళ్తాడు? ఒకటి వెళ్ళట్లు. ఇంతలో శిష్యులు అక్కడెక్కడో ఆ యొక్క పడవ మీద ప్రయాణం కష్టం అనిపిస్తే ప్రభు కొండ మీద నుంచి చూశారు. నడుచుకుంటూ, నీటి మీద నడుచుకుంటూ వెళ్ళారు. వాళ్ళు అద్భుతం చూశారు. యేసు ప్రభు నీటిపై నడవడం. ప్రభు ఆ పడవ మీదకి ఎక్కి అవతల ఒడ్డుకి వెళ్ళేసరికి ఏమైందో తెలుసా? ఈ ప్రజలందరూ ఇంటికి వెళ్ళిపోండిరా అంటే వెళ్ళలేదే. వెళ్ళకుండా గట్టున ఆ నది ఒంటున తిరుక్కుంటూ అవతల ఒడ్డుకు వచ్చేసారు. ప్రభువా, మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? మీకోసం అన్నీ వెతుక్కుంటూ వస్తున్నామే. వాళ్ళ హృదయాలను తొంగి చూసిన ప్రభు అంటున్నారు, అందులో వాక్యం చెప్పబడి ఉంది, దేవుని యందు ప్రియులారా, మీరు
రొట్టెలు తిని నా కోసం వెతుకుచున్నారు కానీ, చూడండి 26వ వచనం, మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెతుకుచున్నారు కానీ నా అద్భుత కార్యాలను చూచి కాదు, నన్ను మనుష్య కుమారునిగా దైవ కుమారునిగా ఎంచి కాదయ్యా అంటూ వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటను బయట పెట్టారు. దేవుని యందు ప్రియులారా, అటువంటి రొట్టె కొరకు అశాశ్వతమైన భోజనం కొరకు మీరు ఎంత ప్రాకులాడాల్సిన అవసరం లేదు. మీరు నా దగ్గరికి వచ్చేవాడవైతే శాశ్వత భోజనం కొరకు రా. నువ్వు అద్భుతాల కొరకు ఇక్కడికి రాకు. దేవుని యందు ప్రియులారా, నీకేదో జరుగుతుందని ఇక్కడికి రాకు. ఉద్యోగాల కొరకు, పెళ్ళిళ్ళ కొరకు, సంతానం కొరకు ఇక్కడ రాకొచ్చిన సమయం కాదు ఇది. అది ఇన్ని ఇస్తారు, దేవుడు అడక్కపోయినా ఇస్తారు. నువ్వు ప్రభుని చింతకు వచ్చేది, ప్రభుని వెతకేది కేవలము రక్షణ కొరకు, ఆత్మరక్షణ కొరకు, జీవము కొరకు, నిత్య జీవము కొరకు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి శాశ్వత భోజనం కొరకు ప్రభు రమ్మంటున్నారు. ఎందుకంటే మానవుడు ఎంత తిన్నా మళ్ళీ ఆకలిస్తుంది, అవునా? ఎన్ని కోరికలు తిరిగినా ఇంకా కోరికలు బోల్డ్ అని పెండింగ్లో ఉంటాయి. మన కోరికలను బుక్ రాయమని ఇది బుక్ అయిపోద్దేమో, గ్రంథాలం అయిపోద్దో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఒక స్వామీజీ కథ. ఓకే, అనగనగా ఒక ఊరిలో ఒక స్వామీజీ ఉన్నాడంట. ఇతను ఒక 25-30 సంవత్సరాలకే తపస్సు చేసుకుంటూ, మంచి గెడ్డాలు పెంచి తపస్సు చేసుకుంటూ ఒక చిన్న హట్ అంటే పూరి గుడిసె నిర్మించుకొని పక్కనే ఉన్న ఒక వేప చెట్టు కింద తపస్సు చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. వీడికి యొక్క ఆస్తిపాస్తులు ఏంటంటే ఏమీ లేవు. 2 తుండుగుడ్డలు, గోచిగుడ్డలు. మన మాటలో చెప్పాలంటే పిల్లలకు అర్థం కాదేమో, పర్వాలేదు. దేవుని యందు ప్రియులు, 2 తుండుగుడ్డలు మాత్రమే తన యొక్క మానాన్ని దాచుకోవడానికి, కాపాడుకోవడానికి. ఒకటి ఒంటి మీద, ఒకటేమో దారం మీద. అంతే వాడి ఆస్తి. చక్కగా చీకు చింత ఏమీ లేకుండా హాయిగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు ఏమైందంటే ఒక ఎలకొచ్చింది. ఎలకొచ్చి ఆరబెట్టుకున్నటువంటి తుండుగుడ్డను తినేసింది, సగం కొరికేసింది. అసలే తుండుగుడ్డ, దానికి పెద్ద కన్నం. అయ్యో నా తుండుగుడ్డ, నాకున్నదే 2, ఇప్పుడు ఆ తుండుగుడ్డ పోయి నా బ్రతికేంటి ఇప్పుడు ఎలాగా అనుకొని బాధపడ్డాడు. ఆలోచన వచ్చింది, ఈ ఎలకలను కంట్రోల్ చేయాలంటే ఒక పిల్లి కావాలి అనుకున్నాడు. పిల్లి కోసం ఊరంతా వెతికాడు. ఒక పిల్లిని ఎవడో దానంగా ఇచ్చాడు. ఆ పిల్లిని తీసుకుని వచ్చి, పిల్లి నువ్వు ఆ ఎలకను పట్టుకొని చంపి తినేయి. సరే, నేను ఎలకను కాస్తాను కానీ మరి నాకు ఎవడు పెడతాడు తిండి, నాకు పాలు కావాలి అన్నది. అంతే కదా, మరి ఈ పిల్లి బాగా పనిచేయాలంటే పాలు ఇవ్వాలి, పాలు కావాలి కదా. మళ్ళీ ఆలోచన చేశాడు, ఈ పాలు ఎక్కడి నుంచి తేవాలి, ఆడిని విని రోజు ఏమడుకున్న తపస్సు భగ్నం అయిపోతుంది అనుకుని ఒక ఆవుని తెచ్చాడు. ఆవు పాలు ఇవ్వాలంటే దూడ ఉండాలి కదా. ఆవుని దూడని పట్టుకు, మీరు పాలు ఇవ్వండి, అది తాగుతుంది, అది ఎలకను పట్టుకుంటుంది, నా యొక్క తుండుగుడ్డ సేఫ్ అనుకున్నాడు. ఇంతలో దీనికి రోజు గడ్డి వెయ్యాలి, దానా వెయ్యాలి, నీరు పెయ్యాలి, మేపాలి, పాలు పితకాలి, బోల్డ్ పనులు ఉన్నాయి. ఏం చేయాలో తెలియక ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని పని మనిషిగా తెచ్చుకున్నాడు. ఇక నాకెవరో లేరు, నువ్వే నాకు దిక్కు అన్నది. ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత సన్యాసి అయిపోయాడు. సన్యాసి అయిపోయి తపస్సు భగ్నం, ప్రార్థన భగ్నం. ఇలా ఒక రైతుగా వెళ్ళి సెటిల్ అయిపోయాడు. ఆమె పెళ్లి చేసుకొని ఆ యొక్క గేదెల్ని, ఆవుల్ని, పిల్లిని మేపుకుంటూ దేవుని యందు ప్రియమైన సహోదరి, ఒక తుండుగుడ్డ తెచ్చినటువంటి కష్టాలు. తుండుగుడ్డను కాపాడాలనుకున్నాడు. ఎలకకి పిల్లి, పిల్లికి ఆవు, ఆవుకి దూడకు ఒక అమ్మాయి పని మనిషి. ఆ తర్వాత ఇలా జీవితం. ఓకే, ఆడి జీవితం అలా మంట కలిసిపోయింది. దేవుని యందు ప్రియులారా, మన భాషలో చెప్పాలంటే ఇది అంటారు కదా, ఆశ, దోశ, అప్పడం, వడ లాంటిది మన జీవితం. మన లోక ఆశలు అలాగే ఉంటాయి. ఎడతెరిపి లేకుండా ఒకదాని తర్వాత మరొకటి మనం వెంటాడుతూనే ఉంటుంది. ఫోన్ లేనోడు నాకేదో కీప్యాడ్ ఫోన్ ఉంటే చాలు బాబు అంటాడు. ఆడికి అది వచ్చిన తర్వాత నాకేదో 10,000 రూపాయలు చిన్న టచ్ ఫోన్ ఉంటే బాగుండేమో, పాటలు వింటాను అంటాడు. అది కొనుక్కుంటాడు కష్టపడి అప్పులు చేసి. అది కొన్న తర్వాత ఇది స్టక్ అయిపోతుంది, స్లో అయిపోతుంది, ఫోటోలు తీయడం కావట్లేదు, ఒక 20,000-30,000 రూపాయల ఫోన్ ఉంటే బాగుంది అనుకుంటాడు. అది కొన్న తర్వాత ఇది సింబల్ ఆఫ్ ఏంటో డిగ్నిటీ లేదు, ఐఫోన్ అయితే ఆ సగం కొరికేసిన యాపిల్ ఫోన్ అందరూ చూస్తారు కనుక నాకు బరువు ఉంటుంది, నాకు యాపిల్ ఫోన్ కావాలంటాడు. జీవితంలో ఆశలకు కొదవలేదు. నిరంతరం ఈ లోక ఆశల కొరకు మనం శ్రమిస్తూనే ఉంటున్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, చల్లన్నం కావాలన్నాడు కూర అంటాడు, కూర అన్నాడు పప్పుచారు అంటాడు, పప్పుచారు అన్నాడు బిర్యానీ అంటాడు. దానికి అంతు లేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక ఆశల వలయంలో మనం నిరంతరం జీవిస్తుంటే ఎప్పుడు నువ్వు నీ ఆత్మను సంతోషపెట్టుకుంటావు?
ఎప్పుడు నీ ఆత్మకు పోషణాన్ని ఇవ్వగలుగుతావు? ఎప్పుడు నువ్వు ప్రభుని కాంక్షిస్తావు? ఎప్పుడు నువ్వు ప్రభుని స్వీకరించగలుగుతావు? ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు అంటున్నారు, ఈ లోక అవసరాల కొరకు, ఈ లోక భోజనం కొరకు, అశాశ్వతమైన భోజనం కొరకు నా చెంతకు రావద్దు. నా దగ్గరికి రండి, శాశ్వతమైన భోజనం, నేనే జీవాహారమును. నన్ను విశ్వసించువాడు మరలా ఆకలి కొనడు, దప్పిక కొనడు. అటువంటి భోజనం మాకు ఈ ప్రభుని అడిగారు. మనం కూడా దివ్య సత్ప్రసాదము, క్రీస్తు ప్రభు మనకోసమే జీవాహారమని గుర్తించి ముందుకు మనం దివ్య సత్ప్రసాద ప్రభుని భక్తితో స్వీకరించాలి. దేవుని యందు ప్రియులారా, మెటీరియల్ ఫుడ్, స్పిరిచువల్ ఫుడ్, శారీరక ఆహారము, ఆత్మీయ ఆహారం ఒకసారి కంపారిజన్ చేసినట్లయితే, శారీరక ఆహారం భోంచేస్తే ఏమవుతుంది? ఆ యొక్క గోధుమ పిండి, ఆ యొక్క ఇడ్లీ పిండి, ఇంకేంటి ఆ రైసు బిర్యానీ ఏమవుతుంది? నీ శరీరంలో కలిసిపోతుంది. అసిమిలేషన్ ఇన్ యువర్ బాడీ అండ్ బ్లడ్. నీ శరీర రక్తాలలో నీవు తిన్న అన్నం కలిసిపోతుంది కదా. అలాగే దివ్య సత్ప్రసాదం స్వీకరించడం ద్వారా నీవు యేసు ప్రభునిలో కలిసిపోతావు. 6వ అధ్యాయం 57వ వచనంలో ప్రభు అంటున్నారు, నన్ను స్వీకరించేవాడు నేను వానియందును, వాడు నాయందును ఉందుము అని ప్రభు ఖచ్చితంగా తెలియచేస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, నన్ను భుజించువాడు నా మూలమున జీవించును అని ప్రభు తెలియచేస్తున్నారు. అనగా భోజనము ఎలా శరీరత్వం కలిసిపోతుందో, దివ్య సత్ప్రసాదం ద్వారా మనం యేసు ప్రభునిలో కలిసిపోతున్నాం. 2, భోజనం చేస్తే ఇంత శరీరం, ఇంత 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 భూమికి భారం అంతా ఓబకాయం, ఎంత మనిషి అయిపోతున్నారే భోజనం చెయ్యగా చెయ్యగా చెయ్యగా. వెరీ గుడ్. ఎలాగైతే శారీరకంగా వృద్ధి చెందుతున్నామో, దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా దేవునిలో సంగముగా, ఏ మిస్టికల్ బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ఆత్మీయ శరీరముగా మనం రోజు రోజుకి ఎదుగుతూ ఉంటాం. దేవుని యందు ప్రియులారా, క్రీస్తు ప్రభు శరీరంలో భాగాలం అయిపోతున్నాం. క్రీస్తు ప్రభు శరీరం. ఇప్పుడు 10 మంది దివ్య సత్సం స్వీకరిస్తే ఏదో అనుకుంటారు కదా, ఫాదర్ గారు గుడికి రమ్మంటే ఏదో ఫాదర్ గారి కోసం పిలుస్తున్నట్టు ఉంటుంది. కొంతమంది ఫాదర్ గారి మీద అలిగి గుడికి రావడం మానేస్తుంటారు. ఫాదర్ గారికి ఏం నష్టం అమ్మా? నువ్వు గుడికి రాకపోతే నాకేంటి నష్టం? ఏ విధంగానైనా నాకు నష్టమా? అస్సలు లేదు. 10 మంది దివ్య సత్సం స్వీకరిస్తే ప్రభుని యొక్క ద మిస్టికల్ బాడీ ఇంతే ఉంటుంది. 100 మంది స్వీకరిస్తే ప్రభు మహిమ పరపబడుతున్నాడు. 1000 మంది ప్రభు మరింత మహిమ పరపడుతున్నాడు. సంఘము పెరుగుతుంది అంటే దేవునికి మహిమ చేకూరుతుంది. ఫాదర్ గారికి గొప్ప రాదు. అటువంటి గొప్పలు నాకు అవసరం లేదు. దేవుని యందు ప్రియులారా, ఇదో సామెత ఉంటుంది తెలుగులో, అత్త మీద కోపం దొత్త మీద చూపించిందంట. ఒక అల్లుడు, మొగమాటం కలిగిన అల్లుడట. అత్తగారి మీద భయంకరం కోపం ఉంది, కానీ ఏం అనలేకపోతున్నాడు. ఇంటికి వెళ్ళి పెద్ద దుఃఖం ఉన్నదంట. దబా దబా అత్త పేరు చెప్పి మన దిష్టి బొమ్మలు కలిసి అలాగనమాట. అత్త పేరు దబా 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 కొడుతున్నాడట. ఏంటండి చేస్తున్నావు? ఏంటి అది? మా అత్తని కొడుతున్నావయ్యా అన్నాడట. వాళ్ళ అత్తది దొత్త. దేవుని యందు ప్రియులా, ఎవరి మీద కోపం, ఎవరి మీద చూపిస్తున్నావు? నువ్వు దివ్య సత్వం స్వీకరించకపోతే, నువ్వు దేవాలయానికి రాకపోతే, నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే దేవుని మహిమను చేకూర్చలేని వాడు అయిపోతున్నావు. మన జీవితాలు దేవునికి మహిమను చేకూర్చడానికి మాత్రమే ఉన్నాం. భోజనం చేతి ఎదుగుతున్నావు కదా, దివ్య సత్ప్రసాదం ద్వారా దేవునిలో మనం ఎదుగుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ఇక భోజనం చేయడం వల్ల ఏమవుతుంది? అలసిపోయిన వాడు చక్కగా మంచినీళ్ళు తాగితే, చక్కగా భోజనం చేస్తే ఏమవుతుంది? బలం వస్తుంది కదా, అలసట తీరుతుంది, బలహీనత దూరం అవుతున్నట్లుగా దివ్య సత్ప్రసాదము ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? ఆత్మ బలాన్ని పొందుతున్నాం, శోధనను జయించే శక్తిని పొందుతున్నాం, పాపమును జయించే శక్తిని పొందుతూ ఉన్నాం, ఆత్మ బలాన్ని పొందుతున్నాం. 3వది. 4వది, భోజనం చేయడం ద్వారా నాలిక రుచి, నోరు సంతృప్తి పొందుతుంది కదా. బాగుంది 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 అంటారు చూడండి. అలా మనం దివ్య సత్ప్రసాదం స్వీకరించడం ద్వారా ఆత్మ సంతృప్తిని, ఆత్మ ఆనందాన్ని, సోల్ ఈజ్ సాటిస్ఫైడ్. ఆహారం తింటే బాడీ ఈజ్ సాటిస్ఫైడ్, దివ్య సత్వం స్వీకరిస్తే సోల్ ఈజ్ సాటిస్ఫైడ్. 5వది, శరీరాన్ని భోజనం చేయడం ద్వారా శరీరం బలపడుతుంది, బుద్ధి బాగా పనిచేస్తుంది, మనసు బాగా పనిచేస్తుంది. అంతే కదా, ఆకలి ఎత్తే బుద్ధి పనిచేయదు, మనసు పనిచేయదు. శరీరము ఉపయోగించుకొని బుద్ధి మనసు పనిచేస్తుంది. అలాగే దివ్య సత్ప్రసాదము ఆత్మను ఉపయోగించుకొని శరీరాన్ని పవిత్రపరుస్తుంది. పరలోక రాజ్యంలో చేరడానికి మహిమ శరీరముగా, ఉత్తాన శరీరముగా అది నెలకొంటుంది. దేవుని యందు ప్రియులారా, కనుక ప్రభు మనల్ని ఏం కోరుతున్నారు? విశ్వసించండి. మేమేం చెయ్యాలి అని వాళ్ళు అడిగినప్పుడు 29వ వచనంలో ప్రభు అంటున్నారు. 29వ వచనం చూడండి. దేవుని యందు ప్రియులారా, దేవుడు పంపిన వారిని విశ్వసింపుడు, అది ఏ దేవుడు మీ నుండి కోరునది. చాలామంది ఇతర మతాల వారు, ఇతర సంఘాల వారు దివ్య సత్సం స్వీకరించడానికి వస్తే మనం ఇవ్వం. ఎందుకని? వాళ్ళకి విశ్వాసం లేదు కనుక, అదేంటో వాళ్ళకి తెలియదు కనుక.
అదేంటో వాళ్ళు తెలుసుకొని భక్తితో స్వీకరించలేరు కనుక, జ్ఞానస్నానము అనే విశ్వాసం వారికి లేదు కనుక. బ్యాప్టిజం ఈజ్ ఈక్వల్ టు ఫెయిత్, ఫెయిత్ ఈజ్ ఈక్వల్ టు బ్యాప్టిజం. తిరుసభ కట్టలు మీరిన, 10 ఆజ్ఞలు మీరిన కథోలికులకైనా ఎందుకు ఇవ్వం? వాళ్ళ అవిశ్వాసాన్ని చూపించారు కనుక. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇతర మతాల వారికి, ఇతర సంఘాల వారికి, సంఘంలో ఉన్న వారికైనా అది ఇవ్వాలి అంటే విశ్వాసమును ప్రకటించాలి. మీరు అతను దేవుడు పంపిన వారిని విశ్వసింపుడు, అది ఏ దేవుడు మీ నుండి కోరుకుంటున్నాడు. శాశ్వత భోజనం కొరకు శ్రమిద్దాం, విశ్వసిద్దాం, దానికోసం ప్రాకులాడదాం. ప్రభునిలో మమేకం అవ్వడానికి, ప్రభునిలో ఐక్యం అవ్వడానికి జీవిద్దాం. లోక భోజనాలు, లోక అవసరాలు అశాశ్వతం. దేవుడు వసగే భోజనం, క్రీస్తు శరీరం శాశ్వతం. ప్రభు మనం దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అందరూ